ఈ ఫొటోస్లో చూపిస్తున్న ర్యాషెస్ అన్నీ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అంటారు. ఇది చికెన్ పాక్స్ కాదు. చాలామంది పేరెంట్స్ ఇలాంటి ర్యాషెస్ చేతుల మీద కాళ్ళ మీద చూడగానే అమ్మో ఇది చికెన్ పాక్స్ అమ్మవారా ఇలా అని చెప్పేసి భయపడిపోతుంటారు. బట్ ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ ఈస్ హైలీ కంటేజియస్. పిల్లల నుంచి పిల్లలకి యూజువల్గా నర్సరీస్లో స్కూల్స్లో చాలా తొందరగా పాకేస్తుంటుంది. 5 ఏళ్లలో పిల్లలు చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. అండ్ ఈ ర్యాష్ వచ్చేసి హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, మూతి చుట్టూతా, కొంతమందికి నాలుక మీద ఎక్కువగా కనిపిస్తుంటుంది. చూడ్డానికి చాలా సివియర్గా అనిపిస్తున్నట్టు కనిపిస్తున్నా ఇవి 1 వీక్ to 10 డేస్లో పూర్తిగా తగ్గిపోతాయి. ఎటువంటి మార్క్స్ కూడా వదిలేయవు. అండ్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి చాలా తక్కువ మెడికేషన్స్తోనే పిల్లలు బెటర్ అయిపోతారు. ఫీవర్ ఉంటే పారాసెటమాల్ ఇవ్వచ్చు. ఆ బ్లిస్టర్స్ మరీ పెయిన్ఫుల్గా అనిపిస్తుంటే వాటికి ఏమైనా సూతింగ్ లోషన్స్ అప్లై చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాగా లిక్విడ్స్ ఇస్తూ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటే దే విల్ గెట్ బెటర్ ఆన్ ది ఓన్. నథింగ్ టు వరీ, కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది. ఈ పిక్చర్స్లో చూపించిన అందరు పిల్లలు కూడా వితిన్ 1 వీక్ దే గాట్ బెటర్. అనవసరంగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయొద్దు. అండ్ ఎటువంటి స్టిరాయిడ్ క్రీమ్స్ మెడికల్ షాప్స్ నుంచి తెచ్చుకొని ర్యాషెస్ తొందరగా తగ్గుతాయి అని చెప్పి అప్లై చేయొద్దు. దే కాజ్ మోర్ హార్మ్ దెన్ గుడ్.